మీ షర్మిల శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్నికలు వచ్చి, మళ్ళీ ఈవేళ ఎన్నికలు వచ్చాయి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎన్నో ముఖ్యమంత్రులను చూశారు. రాజశేఖర రెడ్డి గారి సైతం చూశారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నది కేవలం 5 సంవత్సరాలు మాత్రమే. కానీ పాలన అంటే ఇలా చేయాలి అని ఎంత అద్భుతంగా చేసి చూపాడు రాజశేఖర రెడ్డి గారు. ఇదే గిరిజనుల కోసం 20 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలు ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. అలాంటి నాయకుడు లేడు. రాజశేఖర రెడ్డి గారు గిరిజన ప్రాంతాలకు మేలు జరగాలని ఆ రోజుల్లోనే 3,000 కోట్ల రూపాయలు గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆ నిధులు తీసుకొచ్చి ఎన్ని స్కూళ్ళు, రోడ్లు, హాస్పిటళ్ళు ఇలాంటివి ఎన్నో చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఐటీడీఏ నిధులైతేనేమి, సబ్ ప్లాన్లు అయితేనేమి, ఇలా ఏదైనా ఎస్టీలకు, ఆదివాసీలకు కేటాయించిన డబ్బుల్లో ఒక్క పైసా కూడా మళ్ళీ అటు ఇటు మళ్లించకుండా అమలు చేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. బిడ్డల లోన్లు అయితేనేమి, కార్పొరేషన్ల ద్వారా లోన్లు అయితేనేమి, స్వయం ఉపాధి అయితేనేమి, సెల్ఫ్ ట్రైనింగ్లు అయితేనేమి, ఇలాంటి ఎన్ని చేశాడు రాజశేఖర రెడ్డి గారు. డిగ్రీ కాలేజ్, పక్కన డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజ్, ఏకలవ్య పాఠశాల, 100 పడకల ఆసుపత్రి చింతపల్లిలో ఎన్ని రాజశేఖర రెడ్డి గారు చేసినవి. మళ్ళీ అలాంటి నాయకుడు వచ్చాడా అన్నా? ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు బాక్సైట్ మైనింగ్ డిమాండ్ ఉంది అంటే చెయ్యాలా వద్దా అని ఒక కమిటీ వేశాడు. ఆ కమిటీలో తేలిన విషయము ఇక్కడ ప్రజలు వద్దంటున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు వీల్లేదు అని కొట్టిపడేసిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. మళ్ళీ అలాంటి నాయకుడు వచ్చాడా? చంద్రబాబు గారిని చూశారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా చూస్తున్నారు కదా. మళ్ళీ అలాంటి పరిపాలన వచ్చిందా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. బాక్సైట్ తవ్వకాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అని ఎన్ని ఆరోపణలు వచ్చినా ఇంతవరకు ఒక ఎంక్వైరీ అయినా పడిందా అన్న? 7 హైడ్రో పవర్ ప్రాజెక్టులు అదానీ లాంటి వాళ్ళకు కట్టబెట్టేశారు. ఇక్కడ ప్రాంతాల్లో అన్యాయం జరుగుతుంది. 100 గ్రామాలకు పైగా పరోక్షంగా అయితేనేమి, ప్రత్యక్షంగా ఇంకొక 100 గ్రామాలకైతేనేమి అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు అన్యాయం అయిపోతారని ఎంతగా చెప్పినా, ఆందోళనలు చేస్తున్నా కూడా అదానీ లాంటి వాళ్ళకు కట్టబెట్టారు తప్పితే మీ మేలు గురించి ఆలోచన చేశారా జగన్మోహన్ రెడ్డి గారు? మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఎన్ని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎస్టీలకు పావలా వడ్డీకే రుణాలు ఇస్తాను అని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఇచ్చారా? 45 ఏళ్లకే పెన్షన్లు ఇస్తానని చెప్పలేదా? ఆదివాసీలకు ఇచ్చారా? 500 మంది జనాభా కంటే ఎక్కువ ఉంటే పంచాయతీలను చేస్తానని చెప్పారు. వచ్చాయా? మెడికల్ కాలేజ్ అన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలు అన్నారు, ఏం కట్టారు అన్నా? అసలు ఆలోచన చేయండి. ఓట్లేసే సమయం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం, ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలకు గాను 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 10 సంవత్సరాలలో మన రాష్ట్రం ఒక్క అడుగైనా అభివృద్ధిలో ముందుకేసిందా? 10 సంవత్సరాలు అయిందన్నా, ఆషామాషి కాదు. 10 సంవత్సరాలలో కనీసం పట్టుమని కొత్త 10 కొత్త పరిశ్రమలైనా వచ్చాయా మన రాష్ట్రంలో? మరి అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మన బిడ్డలకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? 10 సంవత్సరాలు అయిందే. పక్కన అన్ని రాష్ట్రాలు వేగంగా దూసుకుపోతున్నాయి. మరి మన రాష్ట్రం మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు అంటే వాస్తవానికి పక్క రాష్ట్రాలతో పోలిస్తే వాళ్ళు వేగంగా దూసుకుపోతున్నారు, మనం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టు. ఇదేనా మనకు కావాల్సింది? ఇదేనా మన భవిష్యత్తు? ఇదేనా మన బిడ్డల భవిష్యత్తు? మనకు ప్రత్యేక హోదా రావాల్సింది 10 సంవత్సరాల క్రితం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుంటే